అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ ఫ్రెండ్స్. ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. 'విశ్వంబర' మూవీ ఫస్ట్ రివ్యూ. అదేంటి బ్రో సినిమానే రిలీజ్ కాలేదు. ఈ రివ్యూ ఎక్కడి నుంచి వచ్చింది ఈ రివ్యూ అని అయితే చాలా మందికైతే డౌట్ అయితే రావచ్చు. ఈ మూవీ టీమ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలకైతే ఒక సినిమా అయితే అంటే ఒక షో అయితే అంటే 'విశ్వంబర' మూవీ ఒక షో అయితే చూపించారంట. వాళ్ళు చెప్పింది ఏంటి అనేది దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఈ సినిమా చూసినంత సేపు మనం ఒక ట్రాన్స్‌లోకి అయితే వెళ్ళిపోతామంట. అంటే మనల్ని మనం మర్చిపోతామంట. అలా ఉందంట బ్రో సినిమా. అంటే 'జగదేక వీరుడు అతిలేక సుందరి' సినిమాలో ఎలా ఒక చిరంజీవి ధైర్య సాహసాల్ని ప్రదర్శించినాడో, మంత్రముగ్ధుల్ని చేసినాడో ఆడియన్సెస్‌ని. ఇదే తర ఈ సినిమా కూడా ఉండబోతోంది. ఈ సినిమాలో కూడా మెగాస్టార్ చిరంజీవి ధైర్య సాహసాల్ని ప్రదర్శిస్తాడు. అది కాకుండా ఆడియన్స్‌ని మంత్రముగ్ధుల్ని చేస్తాడు. చాలా అంటే చాలా బాగుంది సినిమా. అద్దిరిపోయిందనైతే చెప్తా ఉన్నారు. వాళ్ళు అలాగే చెప్తారు బ్రో. అవునా కదా! మన గురించి మనం ఎప్పుడు పాజిటివ్ అని చెప్తాం. అవునా కదా! వాళ్ళు కూడా అంతే. ఆడియన్స్ చూసి రివ్యూ ఇచ్చేది వేరు. అవునా కదా! వాళ్ళు సినిమా ఇండస్ట్రీ పెద్దలు సినిమా చూసి రివ్యూ ఇచ్చేది వేరు. వాళ్ళు సినిమా బాగలేకున్నా కూడా బావుంది అనైతే చెప్తారు. అవునా కదా! కానీ మనం నమ్ముతామేమి? మనము సినిమా చూసిన తర్వాత ఎలా ఉందనైతే మనకైతే తెలుస్తుంది. కానీ సినీ ఇండస్ట్రీ పెద్దలైతే చూసారంట. అంటే ఇంకోటేమంటే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలనైతే వాళ్ళకే అర్థమైతే అయితా ఉంట్ల. ఇంకా ఓటీటీటీలయితే ఫిక్స్ అయితే అవ్వలేదు. ఇంకా ఫస్ట్ కాపీ రెడీ చేయాలి. ఇంకా 20% వీఎఫ్ఎక్స్ అయితే పెండింగ్ ఉందనైతే చెప్తా ఉన్నారు. చూద్దాం. అది ఏ అప్డేట్ నిజమో, ఏ అప్డేటు అబద్ధమో తెలుస్తా ఉంట్ల. రూమర్స్ అయితే వస్తున్నాయి. అఫిషియల్ అప్డేట్ వస్తే నేను పక్కా వీడియో అయితే చేస్తా. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.